హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖుషి గాసిప్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు ఫ్రెండ్స్. తెలియకపోయిన వాళ్ళ కోసం నేను వీడియో చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే నేను ఈ ఛానల్ రీసెంట్గా పెట్టాను. సో నాకు మీ ఫుల్ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ని చూసి లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, కమింగ్ టు ద టాపిక్. మీలో చాలామంది విలేజెస్ అయి ఉంటారు, ఇంకా చాలామంది సిటీ పీపుల్ అయి ఉంటారు. ఇవేంటో మీలో ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్? బాగా చూడండి. ఓకే, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీటిని నేను మా తాతగారి ఊరు వెళ్ళేటప్పుడు చూశాను. సో నేను వీటి గురించి తెలుసుకొని ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. ఓకే, వీటిని ఏమంటారు అనేది మా మామ్ని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఏమంటారు సరిగ్గా ప్రొనౌన్స్ చేయడం అనేది నాకు రాదు. సో మా మమ్మీని ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్. మమ్మీ, వీటిని ఏమంటారు ఒకసారి చెప్పు. తీయ వరుగులు. అది ఫ్రెండ్స్, తీయ వరుగులు అని అంటారంట ఫ్రెండ్స్. నేనైతే మాత్రం వీటిని డ్రై మ్యాంగో పీసెస్ అని అంటాను. వీటిని ఎక్కువగా సమ్మర్ సీజన్లో చేసుకుంటారు ఫ్రెండ్స్. అసలు సమ్మర్ అంటే మనకి అందరికీ ఏం గుర్తొస్తుంది? మ్యాంగోస్ గుర్తొస్తాయి. అంటే నార్మల్గా ఫ్రూట్స్ అన్నీ ఎక్కువ సమ్మర్ సీజన్లోనే కదా వస్తాయి. సో అందులో మనకి ఎక్కువగా మెయిన్గా గుర్తొచ్చే ఫ్రూట్స్ ఏంటంటే ఈ మ్యాంగో అనేది చాలా మెయిన్గా గుర్తొస్తుంది మనకి. ఇంకా వాటర్ మెలాన్. సమ్మర్ అంటేనే వాటర్ మెలాన్స్ అని అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు మ్యాంగోస్ గురించి కదా మన టాపిక్. సో మ్యాంగోస్ గురించి నేను తీసాను. ఎందుకంటే ఈ మ్యాంగోస్ అనేవి మాకైతే ఒక తోట ఉంది ఫ్రెండ్స్. అవి చాలా స్వీట్గా ఉంటాయి. ఆ తోటలో ఉన్న పళ్ళన్నీ చాలా స్వీట్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ పీసెస్ని చాలా విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా, వీటిని ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ మ్యాంగోస్ మనకి తోట ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు మనం తిన్నంత తింటాము. ఇంకా మరి మిగతావన్నీ ఏం చేస్తాం? వేరే వాళ్ళకి పోనీ ఇచ్చుకున్నా అంటే ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? మినిమం 4 మెంబర్స్, మ్యాక్సిమం పోనీ ఎంత పెద్ద ఫ్యామిలీ చూసుకున్నా, ఒకవేళ జాయింట్ ఫ్యామిలీలా చూసుకున్నా ఒక 10 మెంబర్స్ తీసుకుందాం పోనీ. ఆ 10 మెంబర్స్ ఇప్పుడు తోటలో ఉన్న పళ్ళన్నీ వాళ్ళే తినేలేరు కదా. పోనీ తోటలో ఒక సగం తిన్నారనుకోండి, కానీ మిగతా సగం అని ఏం చేస్తారు? ఏదో ఒక దానికి యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద తోటలు ఉన్న వాళ్ళు సేల్ చేసుకుంటారు. ఇప్పుడు మేము అలా సేల్ చేసుకోకూడదు, మేమే దీన్ని యూజ్ చేసుకోవాలి మొత్తం అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే కొంచెం చిన్న చిన్న తోటలు ఉండేవాళ్ళు, వాళ్ళు వేసుకునే వాళ్ళు అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళు వీటిని ఏం చేసుకోవాలనేది దానికోసమే ఇది వీడియో చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇవన్నీ స్వీట్గా ఉంటాయి. వీటిని అన్నిటిని కట్ చేసుకొని ఇప్పుడు బాగా పెద్ద మ్యాంగోది ఏది ఉందో చూసి చెప్తాను. చూడండి, ఇది చూడండి. ఇవన్నీ ఇదొక మ్యాంగో రౌండ్గా ఉండదు అనుకోండి, ఇలాగ రౌండ్గా. దీని మధ్యలో మనకి టెంక్ ఉంటుంది కదా, దాన్ని తీసేసి ఇలా స్ట్రైట్గా మొత్తం ఇలాగ కట్ చేసుకొని పీసెస్గా, అంటే విడిపోదు చూడండి, ఇలాగా కలిసే ఉంటాయి. ఎందుకంటే మనకి ఏ మ్యాంగోది ఏ పీస్ అని కొంచెం గుర్తుండడం కోసం ఇలా ఉంచుతారు. ఇలా అంతా ఒక్కటే ఇదంతా. దీన్ని మనం సన్ డ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి ఎండలోని మేడ మీద వీటిని అన్నిటిని ఆరబెట్టుకుంటే, ఇప్పుడు అలాంటివి పుల్లగా ఉండేవి ఆరబెట్టుకుంటే పీసెస్ కూడా పుల్లగా ఉంటాయి, తీయగా ఉండేవి ఆరబెట్టుకుంటే పీసెస్ కూడా తీయగా ఉంటాయి. అలా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఈ కలర్లోకి వచ్చి ఇలా ఎండిపోయినట్టు అయిపోతాయి చూడండి. అంటే అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి. ఇవైతే కొన్ని మారుతాయి. ఇది చూసారా, ఇది బ్లాక్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది బ్లాక్గా ఎందుకుందంటే ఇది సరిగ్గా ఎండకు ఆరలేదు. అంటే ఇది కొంచెం నీళ్ళలో ఆరినా కూడా ఒక్కోసారి ఇలా అవుతుంది. ఎండలో ఆరినంతసేపు బాగానే ఉంటుంది. అలా అని చెప్పి ఇదేం పాడైపోయింది కాదు ఫ్రెండ్స్, తినేయచ్చు అదనమాట. అన్నీ చాలా వరకు చూసారా, చాలా వరకు అయితే మంచి బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయి. ఇదైతే చాలా స్వీట్గా ఉంటుంది నాకు తెలుస్తుంది. ఇంకా ఇలా ఉన్నది మ్యాక్సిమం పుల్లగానే ఉంటాయి. ఇలా బ్లాక్ కలర్లో ఉన్నాయి, కొంచెం పుల్లగానే ఉంటాయి. అలా ముందు సీజన్ ఏదైనా కలిపేసినా ఇలా బ్లాక్గా అయిపోతాయి. వీటిని విలేజెస్ ఏం చేస్తారంటే, విలేజ్లో ఉన్న పీపుల్ అనేవాళ్ళు ఎక్కువ ఫ్రూట్స్ ఉండేటప్పుడు వాళ్ళు సగం తిని ఇంకా సగం మిగిలిపోతాయి కదా, అలాంటివి ఏం చేస్తారంటే ఇలా కట్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకొని వీటిని ఇప్పుడు పాకం పెడతారు ఫ్రెండ్స్.
ఇలా పాకం పెట్టడం అంటే ఏంటంటే ఇప్పుడు ఉప్పు, కారం, బెల్లం, జీలకర్ర ఇవన్నీ బాగా చేసి పికిల్ లాగా తయారు చేసుకుంటారు. ఇవన్నిటికీ పాకం పట్టించుతారు. పట్టించడం వల్ల ఇవన్నీ సేమ్ పికిల్లా ఉంటాయి. ఇవి మనకి 1 year వరకు స్టోర్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే మనం దాచుకుని సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనం తినొచ్చు. 1 year వరకు ఇవన్నీ ఉంటాయి, పాడైపోవు. కరెక్ట్గా మనం పాకం కానీ పట్టుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం మ్యాంగో పికిల్ ఎలాగో అలా ఉంటాయి కదా, అలాగా ఇవి కూడాను మనకి ఓన్లీ పికిలా అంట కాదు. ఇంక ఇప్పుడు ఈ పీసెస్కి అంటే మనం పాకం పెట్టకపోయిన పీసెస్ ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తామంటే ఇప్పుడు మనం పప్పు మామిడికాయ తింటాం కదా, కాంబినేషన్ మీకు తెలిసే ఉంటుంది కదా, అది మనం పచ్చి మామిడికాయ వేసుకొని తింటాము. అలా కాకుండా ఈ పీసెస్ వేస్ట్ చేసినా కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సేమ్ ఇంకా అదే ఫ్లేవర్, అదే టేస్ట్ అలానే ఉంటుంది. నేనైతే వీటిని ఇలానే తింటాను ఫ్రెండ్స్. ఇలానే తింటే నాకు చాలా ఇష్టం, ఇలానే బాగుంటాయి కూడాను. కానీ ఇవి మనం అన్ని రోజులు స్టోర్ చేయలేం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఒక్కటి తిన్నామంటే, అది కూడా స్వీట్గా ఉన్నది ఒకటి తీసుకొని తిన్నామంటే ఆ పులుపు ఆ స్వీట్ అన్నీ కలిసి మనకు మొత్తం తినేయాలనిపిస్తుంటుంది. ఇంకా ఇప్పుడు ఈ పీస్ ఉంది, ఇది ఒక్కటి స్టార్ట్ చేసాం అనుకోండి, ఇంక ఇదంతా వదలాలనిపించింది. ఎందుకంటే ఇలా తీసుకుంటాం, అంత కంబైన్గా ఉన్నాయి కదా, ఒక్కటి తింటే ఇంకా ఇదంతా తినేయాలనిపిస్తుంది. ఇదంతా తినేసి మళ్ళీ ఎక్కువసేపు ఆగాలనిపించదు, కాసేపు ఆగుతాం, తర్వాత వెంటనే ఇంకా వేరే తీసుకొని తింటాం. అలా మనం ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి ఉండదు కదా, మొత్తం తినేస్తే ఇంకేం మిగులుతుంది మనకి, ఇంకేం మిగలదు. ఆ విధంగా నేను వీటిని పచ్చడి చేయకుండా ఇలానే తింటూ ఉంటాను ఫ్రెండ్స్. మీరైతే ఒకవేళ మీకు కానీ ఎక్కువ ఫ్రూట్స్ కానీ ఉన్నట్టు మీకు తెలిస్తే ఎక్కడైనా తీసుకొని ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా సీజన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా అన్ని ఫ్రూట్స్ మనకి దొరికినా కూడా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి పురుగులు పట్టేసి ఉంటాయి మ్యాక్సిమం. సో ఇప్పుడు అవాయిడ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మీరు ఒకసారి ట్రై చేయండి. అప్పుడు మీకు బాగా వస్తే మాత్రం నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్.